నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను స్వాతి. మోకాళ్ళ అరుగుదల సమస్య ఈ మధ్య చాలా కామన్గా చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. మరి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంటుంది, అండ్ అలాగే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేదం పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం చెప్పండి, అరుగుదల, మోకాళ్ళ అరుగుదల కొంత ఏజ్ వచ్చిన తర్వాత చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది. వెయిట్ తగ్గినా కూడా కొంతమందికి అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్స్ చేయించుకున్న చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మేడం? అంటే మెనోపాజ్ తర్వాత మోకాళ్ళ అరుగుదల మోస్ట్ కామన్గా మనం అనుకుంటూ ఉంటాం. కానీ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అయితే 20s, 30sలో కూడా మోస్ట్ కామన్ అయిపోయింది. 30sలో అయితే మోస్ట్ కామన్, 20sలో రేర్, తక్కువ మంది వస్తారు. 30sలో చాలా మంది వస్తున్నారు అమ్మాయిలు. మామూలుగా మోకాళ్ళ నొప్పులు అని వస్తే టెస్ట్ చేస్తే అరుగుదల స్టార్ట్ అయిపోయింది, స్టేజ్ 2లో ఉంది, స్టేజ్ 3లోకి వెళ్ళబోతుంది, కొన్నాళ్ళు మందులు వాడండి, తర్వాత చూద్దాం ఏమనేది అని చెప్తారు. తర్వాత మేబీ 1 or 2 yearsలో సర్జరీ సజెస్ట్ చేస్తారనమాట. సో అందుచేత ఏంటంటే మోకాళ్ళ అరుగుదల అనేది మోస్ట్ కామన్. ముఖ్యంగా మీరు చెప్పినట్టు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మోర్ రిస్క్ ఉంటుంది. అలానే అప్పుడు కష్టపడి వెయిట్ తగ్గినా కూడా ఆ రిస్క్ అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. సో వెయిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. అందుచేత ముందు నుంచి కూడా వెయిట్ బ్యాలెన్స్డ్ వెయిట్ అనేది ఉండడం, కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే పాత రోజుల్లో చూడండి, చాలా మంది చాలా లావుగా ఉండేవాళ్ళు మోకాళ్ళు వంగిపోయి ఇలా వంకర్లు ఇలా వచ్చేసేసి అనమాట. ఇలాగా మనకి మామూలుగా ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన కింద టిబియా ఫిబులా బోన్స్ ఇలా వంకర్లు వచ్చేసేయడం కూడా చూస్తూ ఉంటాం. ఇవి అలా రావడానికి మోకాళ్ళు అరుగుదల కారణం. అరుగుదల వల్ల ఏంటంటే మోకాళ్ళలో స్ట్రెంత్ ఉండదు. ఆ స్ట్రెంత్ లేకపోయేసరికి కింద బోన్స్ మీద మన బరువు కానీ మన నడకలో బలవంతా కూడా, బరువు అంతా కూడా మోకాళ్ళ క్రింద ఉన్నటువంటి బోన్స్ మీద పడుతుంది. టిబియా ఫిబులా బోన్స్ అంటాం అనమాట. అవి అంటే యాంకిల్ జాయింట్కి, నీ జాయింట్కి మధ్యలో ఉండే బోన్స్ మీద ఎక్కువ వెయిట్ పడిపోయి ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దానివల్ల అవి వంకరపోతాయి అనమాట. వాటి స్ట్రెంత్ ఉండదు, వాటికి కూడా స్ట్రెంత్ ఉండదు. యాక్చువల్గా మన మోకాళ్ళ అరుగుదల అనేది మోకాళ్ళు జాయింట్ అనేదే కాదు, మొత్తం శరీరం అంతా వస్తుంది అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అంటే డ్రైనెస్ ఆఫ్ బోన్స్ అనమాట. మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్స్లో డ్రైనెస్ రావడం అనేది ముఖ్యమైనటువంటి ఇది. సో అందుచేత దానివల్ల ఆ బోన్స్లో కూడా బలం లేక అవి ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత యాంకిల్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత పాదాల్లో కూడా వాళ్ళకి విపరీతమైనటువంటి పెయిన్ వచ్చేసేసి అసలు కింద కాలు పెట్టాలంటే గోలగోలు పెట్టేస్తారు. అప్పటికే ఆ స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల తగ్గిపోతుంది, పాదాల్లో పెయిన్, విపరీతమైనటువంటి పెయిన్ అనమాట. పొద్దున్నే లేస్తానే కళ్ళు తెరిచి పాదాలు కింద పెట్టాలంటే భయపడుతూ ఏడుస్తూ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అంత సఫర్ అవుతారు. వాళ్ళని ఈ పెయిన్ ఎందుకు క్యాల్కేనియస్ స్పర్ అంటాం అనమాట. సో ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకుని, మోకాళ్ళ నొప్పులు ఎంతమంది ఉన్నాయి అంటే ఇప్పుడేం లేవండి అంటారు. ఫస్ట్ పాయింట్ ఇప్పుడేం లేవంటారు. ఇంతకుముందు ఉండే కదా, ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు చాలా ఉండేయండి అంటే అక్కడ తగ్గి నెమ్మదిగా క్రింద బోన్స్ ఎఫెక్టే, నెమ్మదిగా పాదాల్లో బోన్స్ పూర్తిగా డ్రైనెస్ వచ్చేసేసి ముళ్ళలాగా ఆస్టియోఫైట్స్ అంటాం, అవన్నీ కూడా పాదాల్లో కలెక్ట్ అవడం వల్ల విపరీతమైనటువంటి పెయిన్ అనమాట. సో అలాంటి లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి ఇవన్నీ కూడా నేను చెప్పిన పిక్చర్స్ అన్ని లేడీస్లో నాకు పేషెంట్స్ చెప్పినటువంటివి అనమాట. సో అందుచేత ఏంటంటే ముందు నుంచి మోకాళ్ళ అరుగుదల గురించి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా సివియర్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. 3rd స్టేజ్ వరకు, సర్జరీ వరకు వెళ్లకుండా మనం తప్పించుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, రాగి జావాని రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి పిల్లలకి కంపల్సరీగా, ఇప్పుడు స్కూల్స్లో కూడా ఇస్తున్నారు, అది కంపల్సరీగా తీసుకుంటే చాలా వరకు మన మోకాళ్ళ అరుగుదలని అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇంకొక సెకండ్ రెసిపీ కూడా చెప్పాను, ములగాకుతోటి కూర చేసుకుని అది వీక్లీ 2 తీసుకుంటే కనుక డెఫినెట్గా మోకాళ్ళ అరుగుదల తగ్గించవచ్చు అని చెప్పేసి. సో దాన్ని ఏంటంటే ఇవాళ మన వ్యూయర్స్కి చూపించడం కోసం ప్లాన్ చేస్తున్నాం. సో ఇదేంటంటే ములగాకును తెల్లగపిండి కూర. జనరల్గా తెల్లపిండి అంటే మనకి పోస్ట్ నేటల్స్కి, డెలివరీ అయిన వాళ్ళకి తెల్లపిండి కూర పెడుతూ ఉంటారు. అందులో ములగాకు కూడా వేసేసి పెడుతూ ఉంటారు, ఎందుకంటే వాతం శరీరంలో పెరుగుతుంది. సో డెలివరీ అనేది ట్రామా అనమాట. ఆ వాతం తగ్గడం కోసం ములగాకు, తెల్లపిండి మంచి కాంబినేషన్ కర్రీ. కొంతమంది అయితే ములగాకు వేయకుండా ఉట్టి ఉల్లిపాయలు, తెల్లపిండి వేసి కూడా పెడుతూ ఉంటారు. సో అది కూడా మంచిదే. ఇదైతే స్పెషల్గా మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి స్పెషల్ రెసిపీ. ఇది లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం,
చేయడం కూడా చాలా ఈజీ. ఓకే. అసలు జస్ట్ గెస్ట్లు వచ్చినా కానీ 5 నిమిషాల్లో వండేసి పెట్టేయచ్చు అనమాట. అంటే గెస్ట్లకి ఇలాంటివి పెట్టం, వాళ్ళకి ఎలాగో బిర్యానీలు అవి ఇవి స్పెషల్ పెట్ట రెసిపీ మేడం, అందరూ తినలేరు, vegetarian అందరికీ రాదు కావాలన్న కదా. వాళ్ళకి, అవును. అది కరెక్టే. సో ఇదేంటంటే చేసే ప్రొసీజర్ కూడా ఇప్పుడు ఒక్కసారి చెప్పేస్తాను బ్రీఫ్గా. ఓకే. జస్ట్ ఉల్లిపాయలు మనకి కోడిగుడ్డు పొరటికి ఎలాగైతే వేసుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు కూడా అక్కర్లేదు. నేనైతే జస్ట్ పావు ఉల్లిపాయ వేసాను. వేసేసి తాలింపు మామూలు జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు వేసి తాలింపులు ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి వేసాం. అది వేసిన తర్వాత అవి వేగుతూ ఉండగా మునగాకు కూడా వేసేయాలి. అంతే, ఒక గుప్పిడి ఆకు ఇంత ఆకు వేస్తే సరిపోతుంది. ఓకే. నిన్న కలెక్ట్ చేశాను అనమాట మునగాకు. సో వేసేసి అది వేగుతూ ఉండగానే మన ఈ లోపల తెల్లపిండి జస్ట్ 2 స్పూన్లు తీసుకుని ఒక చిన్న గిన్నెలో మనం గంజి పిండి కలుపుకుంటూ ఉంటాం కదా జనరల్గా, వేడి నీళ్ళలో వేస్తాం కదా. సో అలా కలిపేసేసి దాన్ని ఈ తాలింపులో వేసేసేయాలన్నమాట. వేసేసిన వెంటనే అది విరిగిపోద్ది, కోడిగుడ్డు పొరట్లాగానే ఉంటుంది చూడండి ఇప్పుడు అపీరెన్స్ కూడా. సో అది ఉడుకుతున్నప్పుడు పూర్తిగా ఉడికిందో లేదో చూసుకుని ఇంకా కావాలంటే కొంచెం నీళ్లు పోయొచ్చు. అప్పుడు ఉప్పు కారం సరిపడా చూసుకుని వేసుకుంటే అంతే, సింపుల్. 5 నిమిషాలు కూడా పట్టదు అసలు, చాలా సింపుల్. ఈ మునగాకు ఎప్పుడు వేయాలంటారు? ముందే తాలింపులో వేసేస్తే అది కూడా వేగుద్ది, కొంచెం ఆ పచ్చిదనం వాసన అది తగ్గుతుంది అనమాట. సో లాస్ట్లోనే వేసుకోవచ్చు, కానీ తాలింపులు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి తాలింపులో వేసాం. సో ఇదేంటంటే ముఖ్యంగా ఏంటంటే మునగాకులో కాల్షియం బాగుంటుంది, తర్వాత ఐరన్ బాగుంటుంది, మెగ్నీషియం బాగుంటుంది, ఫాస్ఫరస్ బాగుంటుంది, మిగిలినటువంటి బోన్స్ స్ట్రెంథెన్ చేసేవన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా, ఖనిజ లవణాలు అంటాం కదా, అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అందుచేత మునగాకు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే తెలగపిండి కూడా, తెలగపిండి అంటే మనకి నువ్వులని నూనె తీసేటువంటి ప్రొసీజర్లో నూనె అంతా కలెక్ట్ చేసేసి వచ్చేస్తుంది, ఇంకా ప్రక్కన ముద్దలాగా వస్తుంది అనమాట. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఫైన్గా పౌడర్ లాగా చేసేసి మనలా వెళ్ళిన వాళ్ళకి కేజీ ఇంత 100 గ్రామ్స్ ఇంత అని కవర్లో పెట్టేసేసి అమ్ముతుంటారు. సో నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్, లేదా వేరుశనగ ఆయిల్ నుంచి అయినా వచ్చేటువంటిది అనమాట తెల్లపిండి అనేది. సో నేనైతే ఇది నువ్వులకు సంబంధించింది. సో తప్పనిసరిగా వారానికి 2 సార్లు ఇది మన డైట్లో కనుక ప్లాన్ చేసుకుంటే అందరూ తీసుకోవచ్చు మేడం, ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఇదేంటంటే మునగాకు వల్ల కొంచెం కొంతమందికి డయేరియా, మోషన్స్ 1-2 సార్లు అవుతాయి, మళ్ళీ భయపడతారు. అవుతాయని చెప్పేసి ముందే తెలుసుకుంటే ఇబ్బంది ఉండదు, భయపడకుండా ఉంటారు కదా, మంచిదే. అంటే శరీరంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి, ఇందులో ఫైబర్ ముఖ్యంగా ఉంటుందమ్మా, పీచు. మునగాకులో ఎక్కువ పీచు ఉంటుంది, అందులో ఈ తెలగపిండిలో కూడా పీచు బాగా ఉంటుంది అనమాట, ఫైబర్ అనేది బాగుంటుంది. కాబట్టి 2 రకాలుగా కూడా మనకి మంచి బెనిఫిట్. ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా స్క్వీజ్ చేసినట్టుగా లాగేసి బయటికి పంపిస్తుంది, దానివల్ల మోషన్స్ అవుతాయి. సో అందుకని కొంచెం పెట్టుకుని చూస్తే వాళ్ళకి ఏదైనా పడలేదు, భయపడినా కానీ నెక్స్ట్ టైం చూసుకొని మళ్ళీ క్వాంటిటీ సరిపడా తీసుకోవచ్చు, అప్పుడు పెంచుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ టైం ఎక్కువ తినకుండా ఇదైతే ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం అలవాటు పడ్డాక ఒకళ్ళు హ్యాపీగా తినేయచ్చు. ఇది ఏంటంటే చపాతీల్లో కూడా చేసుకుని తినొచ్చు అనమాట. చపాతీల్లో కూడా ఒక కర్రీ లాగా చాలా సింపుల్గా అయిపోద్ది. పప్పు, ఆకుకూర ఇవన్నీ అంటే కొంచెం కుక్కర్ పెట్టాలి, ఉడకాలి, ఇవన్నీ టైం టేకింగ్ కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే మట్టి కుండలో ఉడకబెట్టాలి పప్పు, అది ఇంకా టైం టేకింగ్. సో ఇది సింపుల్గా 5 నిమిషాల్లో చపాతీలు కలిపేసుకుని చేసుకుంటూ ఉంటేనే ఈ కర్రీ చేసేసుకోవచ్చు, 5 మినిట్స్లో సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆహార ప్రణాళిక అనాలి, ఫుడ్ రెసిపీ తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతోపాటు యోగా కూడా మంచి మంచి ఆసనాలు ఉంటాయి, అవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సన్లైట్ పడేలాగా కేర్ తీసుకోవాలి. రాగి జావ కూడా కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. స్వీట్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ తగ్గించేసుకుంటూ ఉండాలి. అంటే తినొద్దని చెప్పలేదు, ఎందుకంటే చిన్న వయసులో తినాలనిపిస్తుంది. ఏదైనా హోమ్ ఫుడ్ అనేది బెటర్, బయటికి 100% మానేసేయాలి. దీంతో పాటుగా ఒకవేళ స్టేజ్ 2nd లెవెల్ దాటిపోయి 3rd స్టేజ్కి వస్తే మాత్రం ఆయుర్వేదిక్ లైన్స్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే సర్జరీకి అసలు వెళ్ళక్కర్లేదు 100%. ఇఫ్ ఎట్ ఆల్ 3rd స్టేజ్లో సర్జరీ చేయించుకోవడానికి వాళ్ళకి భయపడి ఏదన్నా మర్చిపోయి కుదరకు యూఎస్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదా, ఒకసారి 4th స్టేజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో 4th స్టేజ్లో కూడా సర్జరీ లేకుండా, సర్జరీ కుదరదు ఇంకా వాళ్ళకి, టాలరేట్ చేయలేరు అనమాట వాళ్ళు. అందుకని అలాంటి వాళ్ళకి కూడా మనం నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీలో మోకాళ్ళ అరుగుదలకి సర్జరీ లేకుండా లైఫ్ లాంగ్ బెస్ట్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ 100% లేకుండా. ఇటు వచ్చి వాళ్ళకి చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ముందు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ లేకుండా
ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి అనే శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదం అనేది బెస్ట్ ఆప్షన్. ఇలా మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి ఇంకా మంచిది అనమాట. ఓకే ఏదైనా ముందు డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. మునగాకు తెలగపిండి కూర మోకాళ్ళ అరుగుదల వారికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అందరూ తినొచ్చు. కొంచెం మునగాకు చేదుగా ఉండడం, కొంచెం ఎమోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు కాబట్టి తక్కువగా అలవాటు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎలాంటి వారికైనా సరే ఈ తెలగపిండి మునగాకు కూర ఆరోగ్యాన్ని అందించడమే తప్ప ఇబ్బంది పెట్టేది ఏముండదు అని అంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.